ఇరాన్లో ఆగ్రహ జ్వాలలు కంటిన్యూ అవుతున్నాయి. ఇరాన్ని దాటి ఇప్పుడు పాకిస్తాన్ కూడా వెళ్ళింది. పాకిస్తాన్లో అమెరికాకు సంబంధించి ఎంబసీ మీద దాడికి ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అండ్ ఫ్లాగ్ కూడా అక్కడ మనకు కనిపిస్తోంది. దీంతో అక్కడికి పాకిస్తాన్ ఆర్మీ చేరుకుని అక్కడ ఆందోళన నిర్మించే ప్రయత్నం చేస్తుంది. సో బట్ ఇంతకీ పాకిస్తాన్లో షియాల సంఖ్య ఎంత? ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎంత వ్యాఖ్యలు చేశారంటే దానికి ఏదో ఒక ప్రామినెన్స్ ఉండాలి కదా. సో వాళ్ళ ప్రభావం ఏంటి? పాకిస్తాన్లో షియా ముస్లింలు మైనారిటీలు అయినప్పటికీ దాదాపుగా 15 నుంచి 20% మంది వాళ్ళు ఉన్నారు అక్కడ. వీళ్ళు కేవలం జనాభా సంఖ్యగా మాత్రమే లేరు అక్కడ విద్యారంగంలో, దాంతోపాటు పట్టణీకరణలో, ప్రొఫెషనల్ నెట్వర్క్స్లో కూడా కీలక పాత్రలో ఉన్నారు వాళ్ళు. పాకిస్తాన్ రాజకీయాల్లో షియా నాయకులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జుల్ఫికర్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో, ఇప్పుడు ఉన్నాడు కదా ఇంకో భుట్టో, బిలావల్ భుట్టో, వీళ్ళంతా కూడా షియా నాయకులే. ఇప్పటికీ అక్కడ వాళ్ళ దేశ అధ్యక్షుడుగా షియా నాయకుడు కాదా? మరి ఎందుకు మాట్లాడు? దీంతో పాటు జాతీయ స్థాయిలో పార్టీలు నడిపారు కూడా. సెక్యులర్తో పాటు ప్రోగ్రెసివ్ రాజకీయాలకు మద్దతు ఇచ్చారు కూడా. అండ్ లీగల్గా మాట్లాడుకున్నా లేకపోతే బ్యూరోక్రసీ గురించి మాట్లాడుకున్నా షియాలు ఉన్నత విద్యావంతులు ఉండడం వల్ల సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. న్యాయవాదులు, జడ్జిల్లో కూడా వాళ్ళకి గణనీయమైన ప్రస్థానం ఉంది. యూనివర్సిటీస్, రీసెర్చ్ ఈ రంగాల్లో కూడా ప్రభావం చూపిస్తున్నారు షియాలు. ప్రొఫెసర్స్, సైంటిస్ట్, పాలసీ అనలిస్ట్, ముఖ్యంగా కరాచీ, లాహోర్లో వీళ్ళున్నారు. కీలకమైన నగరాల్లో సిటీ బిల్డింగ్లో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. కంట్రీ బిల్డింగ్లో, ఇంకా చెప్పాలంటే కంట్రీ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు వీళ్ళు. ఎలైట్ విద్యా సంస్థలో షియా మేధావులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారనేది వినిపించే మాట. ఆల్రెడీ ఒకసారి ఆ విజువల్స్ నుంచి చూడడం జరుగుతోంది. దీంతో పాటు బ్యాంకింగ్, ట్రేడ్, ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి బలమైన ప్రాతినిధ్యం ఉంది. మరి ముఖ్యంగా కరాచీ పాకిస్తాన్ ఆర్థిక రాజధాని. సో విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఎటువంటి రచ్చ జరుగుతుందని చెప్పి. షియాలేమో తిరుగుబాటుకు పాల్పడుతున్నారు అక్కడ. ఎవరైనా గొడవ చేస్తూ ఉంటే షియాలు, అంటే పాకిస్తాన్లో షియాలు అక్కడ గొడవ చేస్తూ ఉంటే వారిని ఇరాన్కి వెళ్ళిపోమని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చెప్తున్న మాటలు. సో దీంతో పాటు రియల్ ఎస్టేట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించి టెక్స్టైల్ రంగంలో ఉన్నారు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో అక్కడ షియాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అండ్ ఈ మధ్య రష్మి గౌతమ్ కూడా ఎవరైనా ఇండియాలో గొడవలు చేస్తూ ఉంటే, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో చూసాం, అల్లర్లకు పాల్పడిన వాళ్ళని ఇరాన్కి వెళ్ళిపోవాలని చెప్పి కోరారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ షియాల నుంచి ప్రెషర్ వస్తోంది. అక్కడక్కడ హింసాత్మక ఘటనలకు సంబంధించి మాట్లాడుకునే క్రమం. రైట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అసలు ఏమన్నాడో చూద్దాం. షియాలు కూడా కాస్త ఓకే, నార్మలైజ్గా ఉంటుంది, సపోర్ట్ ఇస్తారనుకున్నారు. బట్ ఆ తర్వాత సపోర్ట్ ఇచ్చిన సందర్భం లేదు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్, మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్గా వెళ్తుంది, సపోర్ట్ ఇస్తుందని చెప్పి మాట్లాడుకునే సందర్భం. సో దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తమవుతోంది, పాకిస్తాన్ మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. సో షియా ముస్లింలలో ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంటే మద్దతుగా ఉంటుందనుకున్న వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని చెప్పి. సో ఇది ఆ ఆగ్రహం కాస్త ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఇక్కడ కనుక దీన్ని అణగదొక్కకపోతే అమెరికా నుంచి ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో ప్రెషర్ కనిపిస్తోంది. కరెక్ట్గా దాడి జరిగే కొద్ది రోజుల ముందే ఆఫ్ఘనిస్తాన్తో అటాక్కి సిద్ధమైంది, ఆఫ్ఘనిస్తాన్తో అటాక్కి పాల్పడింది. అండ్ అక్కడ దాడిని వేగవంతం చేస్తుంది. ఇరాన్కి సపోర్ట్ లేకుండా చేసింది. ఇరాన్కి సపోర్ట్ వెళ్లాల్సింది పోయి మాట వరకు వెళ్ళింది, దాన్ని ఖండించింది, ఆ తర్వాత సపోర్ట్గా వెళ్తుంది అనుకుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇరాన్కి సపోర్ట్గా వెళ్ళి ఉంటే, అందుకే షియా ముస్లింల ఆగ్రహం వ్యక్తమవుతుంది. కారణం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది. ఒకవేళ వెళ్ళుంటే కనుక అమెరికా ఆగుండేది. కానీ వెన్నుపోటు పొడిచింది పాకిస్తాన్ అనేది షియా వర్గాల్లో ఇప్పటికీ కాస్త ఆగ్రహం ఉంది పాకిస్తాన్ ఆర్మీ మీద అండ్ పాకిస్తాన్ అక్కడ ప్రభుత్వం మీద కూడా.
బట్ ఈరోజు ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇంకాస్త పెనుదుమారని రేపుతున్నాయి. అసలు నువ్వెవరో చెప్పడానికి? నీ దేశంలో 8 లక్షల మంది సైన్యం ఉంటే దాంట్లో 3 లక్షల మంది మేము ఉన్నాం, కీలక రంగాల్లో మేము ఉన్నాం, కీలకమైన నగరాల్లో మేము ఉన్నాము, మాకు పార్టీలు ఉన్నాయి, మేము అధ్యక్ష స్థానానికి ఎదిగాం. ఈరోజు మాకంటూ ఒక దేశం ఉందంటే అది ఇరానే కదా. మరి ఇరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు లేదా? ఇరాన్కి దాడి జరిగితే మాట్లాడాల్సిన సందర్భం లేదా? నువ్వు సపోర్ట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. నీ దేశంగా నువ్వు అఫ్కోర్స్ నువ్వు సపోర్ట్ ఇస్తానన్న మధ్యలో విడిచిపెట్టావు, కానీ ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. కనీసం మాకు నిరసన వ్యక్తం చేసే సందర్భం లేదా అని చెప్పి వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో దాని మీద ఇప్పుడు మండిపడుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు పూర్తిగా ఏ స్థాయిలో అక్కడ ఆగ్రహం వ్యక్తం అవుతుంది అనేది. సో పూర్తిగా ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ అమెరికన్ ఎంబసీ మీద దాడికి వెళ్ళే ప్రయత్నం జరిగినప్పుడు ఏకంగా వీరిని అక్కడ పోలీసులతో కొట్టించాడు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మున్నీర్. ఆ రోజు పూర్తిగా అక్కడికి వెళ్ళిన షియా ముస్లిమ్స్ని టార్గెట్ చేశాడు. షియా ముస్లిమ్స్ని దాడి చేయించాడు. ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది అక్కడ చేరుకుంటే వాళ్ళ మీద దాడి చేయించాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఇరాన్ వెళ్ళిపోండి అంటున్నాడు. బికాస్ అక్కడ ఇంటర్నల్గా